వెల్కమ్ టు మహేష్ మజిలీ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనం పోస్ట్ చేసిన వాటర్ ఫాల్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది అడిగారనమాట ఈ వాటర్ ఫాల్కి ఎలా వెళ్ళాలి అనేది. దీనికోసం అయితే నేను జూన్ ఫస్ట్ వీక్లో ఎర్రటి ఎండలో అది కొండ ఎక్కుతూ ఇలా కష్టపడితే వెళ్ళాల్సి వచ్చింది. ముళ్ళు గుచ్చుకుంటూ ఆ జర్నీ మాత్రం చాలా పెయిన్ఫుల్గా ఉంది. బట్ కాకపోతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రం చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. సో ఎట్టకేలకి నేను ఆ ప్లేస్ని మీకు చూపించగలుగుతున్నాను. ఓకే, మనకు అక్కడ కనిపిస్తున్న కొండ ప్రాంతంలోనే ఈ వాటర్ ఫాల్ ఉంది. ఈ ప్లేస్ ఎక్కడంటే కనిగిరి పొదిలి మధ్యలో ఉన్న పెదారికట్ల గ్రామంలో. దీనికోసం మనం కనిగిరి నుంచి అయినా పొదిలి నుంచి అయినా రెండింటి నుంచి ఎటు నుంచి అయినా రావచ్చు. పెదారికట్ల ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు హై స్కూల్ ఒకటి కనిపిస్తుంది, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్. ఆ పక్కనే ఉన్న గుందులో నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఎవరిని అడిగినా కూడా హై స్కూల్ ఎక్కడంటే చెప్తారు. సో ఆ గుందులో నుంచి వెళ్తే ఒకటే రూట్ అనమాట, డైరెక్ట్గా మనకు కనిపించే కొండ దగ్గరికి వెళ్ళిపోతాం. సో రూట్ మాత్రం ఇలానే మట్టి రోడ్డు ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. మనకి ఇది మొత్తం మట్టి రోడ్డు అయినప్పటికీ వర్షాకాలంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. బట్ కాకపోతే సినారియో మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే చుట్టూ పొలాలన్నమాట, మధ్యలో రోడ్డుకి కొంచెం అవతల వైపు కొండలు ఉంటాయి అన్నమాట ఒక సైడ్. సో చూడటానికి మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడి నుంచి అయితే మనకి అడవి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది మొత్తం అడవి కిందే వచ్చింది, కాకపోతే పొలాలు కూడా ఉంటాయి. ఇక్కడి నుంచి నీకు మొత్తం వాటర్ కానీ ఇవన్నీ ఉంటాయి, పొలాలు అడవి అవన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఇది చిలుంబాయి అనమాట. ఎవరైనా రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ మంచిలా లాంటివి తాగొచ్చు. సో చూస్తున్నారు, మనం క్లోజ్గా వచ్చేసాం వాటర్ ఫాల్కి. ఇక్కడ మనకు కనిపించే రైల్వే ట్రాక్ ఉంది కదా, ఈ సీన్ ఈవినింగ్ పూట ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక్కసారి ఆయన ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అటు కొండ మధ్యలో ట్రాకు. ఇన్ కేస్ రేపు కనిగిరి నుంచి గుంటూరు ట్రైన్ స్టార్ట్ అయితే అసలు లొకేషన్ వర్ణించడానికి వీలు లేకుండా ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో మనం ఇప్పుడు వాటర్ ఫాల్కి వెళ్ళేటప్పుడు ఈ అండర్ పాస్ నుంచి వెళ్ళాలి. ఈ అండర్ పాస్ దాటి అవతలకి వెళ్ళి అవతల రూట్ నుంచి మనం ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఇదిగో ఇలా అన్నమాట, ఒకవైపు కొండలు, మరోవైపు ట్రాక్ ఉంటుంది. ఈ మధ్యలో కనిపించే రోడ్డు నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇది మొత్తం మట్టి రోడ్డు అనమాట. సో వర్షాకాలం అనేటప్పటికీ ఖచ్చితంగా బురద ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. లేదు కొంచెం మేము ఈ ప్లేస్ని మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకున్న వాళ్ళు బండి అక్కడ పెట్టేసి అండర్పాస్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఒక ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు వచ్చింది, ఎందుకంటే మొత్తం కొండ ప్రాంతం కాబట్టి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అడవి పందులు ఇవన్నీ ఎక్కువగా తిరుగుతుంటాయి కాబట్టి. సో బైక్ మీద వెళ్ళేటప్పుడు కూడా మనకి ఈ ప్లేస్ మొత్తం, ఈ సినారియో మొత్తం అసలు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందనమాట. ఇది నేచర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది స్వర్గధామమే. ఎందుకంటే ఇక్కడి నుంచి కాదు, కరెక్ట్గా మన ప్లేస్ రీచ్ అయిన తర్వాత, ఇది ఇప్పుడు నేను తీసిన వీడియో మొత్తం సమ్మర్లోనే, వర్షాలు ఎలాంటి వర్షాలు లేవు, పూర్తిగా సమ్మరే. రేపు వర్షాలు పడిన తర్వాత ఈ లొకేషన్ మొత్తం గ్రీనరీ అవుతుంది. సో అలాంటి సమయంలో ఈ రూట్లో వెళ్తుంటే ఒక్కసారిగా ఊహించుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకవైపు ఏమో రైల్వే ట్రాక్, మరోవైపు చూసుకుంటే ఇలా కొండలు. అసలు ఎక్స్పీరియన్స్ చేస్తుంటేనే, అంటే అలా ఊహించుకుంటుంటేనే చాలా బాగుంది కదా.
సో మనం ఇదే రూట్న ఇలానే కొంచెం నెమ్మదిగా వెళ్ళాలి బైక్ మీద, ఎందుకంటే రూట్ మొత్తం ఇలానే ఉండిపోద్ది అనమాట మట్టి మట్టిగా. ఇప్పుడు వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇవి వెహికల్స్ వెళ్ళి ఇంకాస్త రోడ్డు డ్యామేజ్ అయింది. సో బైక్ మీద వెళ్ళే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఇది పెదారికట్ల ఊరు దగ్గర నుంచి మనం ఇక్కడ ఈ ప్లేస్కి రావడానికి అయితే ఖచ్చితంగా ఒక 20 to 30 minutes పడుతుంది. ఇక రూట్ మొత్తం అలానే ఉంటుంది. సో మనం క్లోజ్గా వచ్చేసాం అనమాట వాటర్ ఫాల్ ఉండే దగ్గరికి. అదిగో ఆ 3 కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ 3 కొండల మధ్యలో గ్యాప్ ఉంది కదా, అక్కడ వాటర్ తోటి మనకి వాటర్ ఫాల్ ఉంటుంది. ఒకవేళ ఆ ట్రైన్స్ వచ్చేటప్పుడు మాత్రం అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది ఒక చోట ఎత్తుగా మరో చోట కిందగా ఉంది. సో ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి బాగానే ఉంటుంది, కానీ మనం ఈ ప్లేస్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ ట్రైన్ ఎప్పుడు వస్తుందో చూసుకుంటా వెళ్ళటం మంచిది, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ట్రైన్స్ అయితే తిరగవు. ఒకే ఒక ట్రైన్, అది ప్రస్తుతానికైతే ఎప్పుడు ఏంటనేది దాని గురించిన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది. ఆ ట్రైన్లో నుంచి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్ని ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా చేయాల్సిందే అండి. సో ఆల్మోస్ట్ మనం మన డెస్టినీ దగ్గరికి వచ్చాం. ఆ డెస్టినీ దగ్గరికి వెళ్ళేటప్పుడు రోడ్ అయితే కొంచెం ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది దాటిన తర్వాత మనకి మన వాటర్ ఫాల్ ప్లేస్ వచ్చేసిద్ది, అదిగో చూడండి ఆ కొండనే. సో మనకి ఏంటంటే ఇది ఒక ల్యాండ్ మార్క్ అనుకోండి, అక్కడ అది గేట్ లాగా ఉంది చూసారా, అదే అనమాట ఎండు. అక్కడి నుంచి ఇదిగో ఇది కనిపిస్తుంది కదా ఈ 3 కొండలది. సో అక్కడికి మనం వెళ్ళాల్సింది, అక్కడే మన వాటర్ ఫాల్ ఉంది. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఆ దారి నుంచి అలా వెళ్ళాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి కొంచెం స్లోగా వెళ్ళండి, ఎందుకంటే అన్ని ముళ్ళ కంపలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో మన వాటర్ ఫాల్ దగ్గరికి అయితే బైక్లు మాత్రం వెళ్ళవు, అక్కడికి నియర్ బై డిస్టెన్స్లో మాత్రం బైక్తో వెళ్ళొచ్చు. ఈ రూట్ను వెళ్తే అది అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అక్కడ రైల్వే వాళ్ళది ఒక రాయి ఉంటుంది అన్నమాట, అక్కడ పార్క్ చేసుకోవచ్చు బైక్ని. ఇక అక్కడ బైక్ని పెట్టేసి మనం వాటర్ ఫాల్ జర్నీని బై వాక్ చేయాలి. ఇది ఇలా ఒక చిన్న కాలువలాగా ఉంటుంది అనమాట, అది దిగి వెళ్ళాలి అనమాట. సో మనం ఇలా ఇదే రూట్ని అనమాట, ఎలాంటి కన్ఫ్యూజన్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ రూట్ని వస్తే మనకి ఇవి కనిపిస్తుంది అనమాట, ఈ కొండ ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఏదైతే వచ్చామో ఆ ప్లేస్లో నుంచి కింద కాలువ లాంటి చిన్న కాలువ లాంటిది దిగేసి అక్కడి నుంచి రావాలి. సో ఇది చూస్తున్నారుగా నా వెనక ఏదైతే ఉందో ప్లేస్, అదే అనమాట. అక్కడ ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ లొకేషన్ మాత్రం. అసలు మీరు సమ్మర్లోనే ఇలా ఉందంటే రేపు వర్షాలు పడిన తర్వాత అయితే మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో మనం ఇప్పుడు మన వాటర్ ఫాల్ దగ్గరికి మనం బై వాక్ మన జర్నీని స్టార్ట్ చేద్దాం. గెట్ రెడీ. ఓకే, అటువైపు వెళ్దాం. సో ఇదనమాట రూట్ మొత్తం ఇలానే ఉంటుంది, కొంచెం చూసుకొని వెళ్ళండి. చేతిలో అయితే ఖచ్చితంగా ఒక కర్ర తీసుకోండి, ఎందుకు కర్ర అంటే ఇది మొత్తం అడవి కాబట్టి ఏమైనా పాములు ఉండొచ్చు, లేదంటే చిన్న చిన్న జంతువులు ఉంటాయి. చిన్న ఏం కాదు, ఇక్కడ ఎక్కువ అడవి పందులు ఉంటాయి. సో ఖచ్చితంగా అయితే ఒక్కళ్ళు అయితే వెళ్ళొద్దు, సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ తోటి వెళ్ళండి. చేతిలో మాత్రం కట్టెలు తీసుకోవటం చాలా మంచిది, ఎందుకంటే అక్కడ అన్ని కర్రలు ఉంటాయి. కర్రలతోటి నువ్వు వెళ్తే మంచిది, ఎందుకంటే
ఆ ప్లేస్లో మేము వెళ్ళినప్పుడైతే అక్కడ అడవి పంది మలం ఉంది. సో దాని మీనింగ్ ఖచ్చితంగా ఈ ప్లేస్కు దగ్గరలోనే అడవి జంతువులు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ప్రస్తుతానికైతే వాటర్ లేవు, వర్షాకాలంలో మాత్రం వాటికి దాహం కోసం ఇలాంటి వాటర్ స్టోరేజ్ దగ్గరికి అయితే అడవి పందులు కానీ ఎలుగుబంట్లు కూడా ఉంటాయి. సో అందుకనే చెప్తున్నా జాగ్రత్త. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే కొంచెం గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళండి. మరి రాత్రిపూట ఇలా కాకుండా వెలుగున్నప్పుడే వెళ్ళటం మంచిది. సో ఇలా మనకు రూట్ ఉంటుంది అనమాట. ఈ రూట్ నుంచి వెళ్తే మన డెస్టినీ వచ్చేసిద్ది. మీరు చూసిన తర్వాత అరే ఇదే వాటర్ ఫాల్ అనే ఫీలింగ్ రావచ్చు. బట్ కాకపోతే ఇది ఎందుకంటే ఇదంతా ఇప్పుడు సమ్మర్ కాబట్టి, వర్షాలు ఉండవు కాబట్టి, సో ఈ ప్లేస్ అంతా ఇలానే ఉంటుంది. ఇదే కాదు, ఏ అడవైనా కూడా ఇలానే ఉంటుంది. మొత్తం కళావిహీనంగా ఉంటుంది. రేపు వర్షాలు పడటం స్టార్ట్ అయితే మొత్తం మళ్ళీ చిగురించి మొక్కలు పెరిగి చాలా బాగుంటుంది. సో అన్ని రాళ్ళు ఇవన్నీ ఉంటాయి అన్నమాట, జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇదిగో ఫైనల్గా మనం వాటర్ ఫాల్ ప్లేస్కి వచ్చాం. చూసారు కదా, ఇదే ఇక్కడే వాటర్ స్టోర్ అవుతుంది, అంటే కింద పడేది. అదిగో చూడండి, అక్కడ ఆ ప్లేస్ నుంచి వాటర్ ఫ్లో అవుతా కిందకు వచ్చేస్తుంది అనమాట. అదిగో ఆ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి రావాలంటే పైన ఆ 3 కొండల మీద నుంచి పడ్డ నీరు మెల్లగా దొల్లుకుంటూ వచ్చి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతుంది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మనం చిన్న కాలువలాగా అని చూపించాం కదా, ఆ దారిని వెళ్ళిపోతుంది. సో ఇదే మన వాటర్ ఫాల్. మీరు ఒకసారి గమనిస్తే ఇదిగోండి, అంతా ఏం లేదు, అన్ని రాళ్లే ఉంటాయి. రేపు వర్షాలు పడిన తర్వాత మాత్రం దీనికి మళ్ళీ కళ వస్తుంది. ఎందుకంటే ఏదైనా కూడా సమ్మర్ కంటే మాన్సూనే చాలా బాగుంటుంది. సో మనం పైకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు దీనికి ఆ పైనుంచి వాటర్ వచ్చే ప్లేస్ దగ్గరకు కూడా వెళ్ళొచ్చు. బట్ కాకపోతే జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే ఇవన్నీ ముళ్ళ చెట్లే ఉంటాయి. వీటన్నిటిని దాటుకొని వెళ్ళాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి చూస్తే, నా పాత వీడియో గమనిస్తే మనం ఇదే ప్లేస్ నుంచి వాటర్ ఫాల్ పడతా ఉన్నప్పుడు అలా లాంగ్ షాట్ కొండలు అవన్నీ చూపించాం. సో ఓవరాల్గా ఇదే మన వాటర్ ఫాల్. అదిగోండి అక్కడి నుంచి పడ్డ వాటర్ అంతా కిందకు వచ్చేసి ఇక్కడి నుంచి ఇది కొంచెం లెంగ్తీగా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ నుంచి కింద పడుతుంది. ఇదిగోండి మీరు ఇందాక చెప్పే కదా అడవి జంతువులు ఉంటాయని, ఆ అడవి జంతువుల మలం ఇది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి అక్కడ. అంటే అది అవన్నీ ఇక్కడిక్కడే తిరుగుతున్నాయని చెప్పడానికే చెప్పింది. సో నేను కిందకి ఎంత పైకి ఎక్కే కదా, ఇప్పుడు కిందకి దిగడానికి ఎన్ని అవస్థలు పడుతున్నాను ఈ వీడియోలో మీరు ఒకసారి గమనించవచ్చు. ఎందుకంటే అక్కడ అన్ని ముళ్ళ చెట్లే ఉంటాయి అన్నమాట. మనకి అడవిలో ఎక్కువ అది మీరు గమనిస్తే అన్ని ముళ్ళే ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని దాటుకొని రావాలి. ఇవి జంకులు, వాటి దగ్గర అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. కింద అయితే ఏం పర్వాలేదు కానీ, బట్ పైకి వెళ్ళి కొంచెం వాటిని ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలా ఉంది ఏంటి అనేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అవన్నీ కళ్ళకు కూడా తగులుకునే అవకాశం ఉంది. సో అందుకనే అండి, షూ వేసుకొని రండి. క్యాప్లు కూడా మెయింటైన్ చేయండి. ఎందుకు క్యాప్లు అంటే అడవి కాబట్టి. సో మొత్తానికి మీకైతే మీకోసం నేను ఇంత ఎండను కూడా దాటుకొని వాటర్ ఫాల్ ఉండే ప్లేస్ని చూపించాను. ఇదంతా సమ్మరు. రేపు మళ్ళీ మాన్సూన్ స్టార్ట్ అయితే ఈ ప్లేస్ అంతా మొత్తం పచ్చదనంతో కప్పేసుకుంటుంది. సో ఎవరైనా కూడా వచ్చేవాళ్ళు వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత, అది హెవీ రైన్స్ పడిన తర్వాత మాత్రం రండి. ఎందుకంటే ఆ వాటర్ అంతా ఆ పైన ఉంటాయి, అవన్నీ స్టోర్ అయ్యి తర్వాత ఇలా వాటర్ ఫాల్గా రావాలంటే హెవీ రైన్స్ పడ్డ తర్వాత మాత్రమే. ఒక చిన్న చిరుజల్లులు పడిన తర్వాత లేదు, మాన్సూన్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చి మనం
చూడాలన్నా కూడా మీకు అక్కడ ఏం ఉండదు, జస్ట్ ఎందుకంటే అలా ఏదో వాటర్ నిలబడ్డట్టే ఉంటాయి. సో థ్యాంక్ యూ. ఇదిగోండి, ఇది గమనించారా, ఇది చాలామంది పొదిలికొండ వాళ్ళకి మాత్రం, పొదిలికొండ వెళ్ళిన వాళ్ళకి మాత్రం ఇది ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఇదే పొదిలికొండ, మా ఊరు బ్యాక్ సైడే ఉంటుంది. సో థ్యాంక్ యూ, మీ మహేష్ మజిలీ.